ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ జరుపుకునే సందర్భంగా ముస్లిం సోదర సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్యాగాలకు ప్రతీకగా ప్రపంచంలోనే రంజాన్ ఆ తర్వాత బక్రీద్ పండుగలు ఘనంగా జరుపుకుంటూ అల్లాహ్ను ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని, అలాగే మత సామరస్యాన్ని కాపాడుతూ ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇలాంటి జరగకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులను కూడా కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మడి ఉంటుందని చెప్పి సెక్యులర్ వాదాన్ని కాపాడుకుంటూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా అన్ని రంగాల్లో ముందుంటుంది. గతంలో ఏ రాష్ట్రంలో లేనప్పుడే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో కొట్లాడి తీసుకొచ్చి విద్యా ఉపాధి ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ ఆ రిజర్వేషన్ కొనసాగిస్తూ కొన్ని శక్తులు అడ్డుకున్నా సరే రిజర్వేషన్ వేయడమే కాదు, ఇప్పుడు నల్గొండ పట్టణంలో ముస్లిం సోదరులకు కానీ, నల్గొండ జిల్లా కానీ, తెలంగాణ ముస్లిం సోదరులకు సెక్యులర్ పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ప్రతి పేదవానికి అండగా ఉంటుంది. నిరుద్యోగులకు, యువకుల వికాసంలో ముస్లింలకు కూడా వాళ్ళ సొంత కాలంలో నిలబడి వాళ్ళు దుబాయ్కు అక్కడ ఇక్కడ ఇబ్బంది పడే కంటే ఇక్కడనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా యువ వికాసం కానివ్వండి, పేదవాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమంలో టౌన్లో పేదలను గుర్తించి ముస్లింలకు, దళితులకు, పేద వర్గాల వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం అన్ని విషయాల్లో కూడా ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ముస్లిం సోదరులైనా, పేదరికంలో ఉన్నవారు ఎప్పుడైనా నా దగ్గర రావచ్చు. ఈరోజు ఈగా కూడా గతంలో ఏ విధంగా ఉండి ఇప్పుడు ఏ విధంగా దీన్ని డెవలప్ చేసుకున్నాం, దశల వారీగా దీన్ని డెవలప్ చేస్తూ ఈ మక్కా మసీద్ చార్మినార్ తర్వాత పెద్ద ఈదీ అంటే నల్గొండ ఈదీ అని ఈ విషయంలో ప్రత్యేకంగా చర్య తీసుకుంటూ వీళ్ళ ఇస్తమా చేసినప్పుడు కూడా 46,000 మంది వస్తే వాళ్ళకు మంచి నీటితో సహా సొంతంగా నేనే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చెప్తున్నాను, మళ్ళా కూడా ముస్లిం సోదరులకు కూడా ఇక్కడ కూడా ఏ ఇబ్బంది ఉన్నా మీరు రాష్ట్ర మంత్రిగా, ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యే ఉంటారని మీ అందరికీ కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అల్లా దేవాలయం మీరందరూ కూడా బాగుండాలని, రాబో కాలంలో తెలంగాణ మన యువతకు సంబంధించి మేము చేసే స్కిల్ డెవలప్మెంట్లో నల్గొండలో 34 కోట్లతో ఇవాళ ఐటీఐని డెవలప్ చేసాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని ప్రారంభించుకొని ఇప్పటికే సెట్టింగ్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి మీరు చూసిన 3 కోట్లలో దీన్ని ప్రతినిధించాలి. పక్కకు ఎంతోమంది ముస్లిం మహిళలు అక్కడ టైలరింగ్ కానీ వివిధ రకాలుగా ట్రైనింగ్ సెంటర్ ఎంత మంచిగా నడుస్తుంది. ఎవరికైనా ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా ఆ సెక్యూరిటీ సంస్థను తీసుకొచ్చి సెక్యూరిటీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు స్థాపించింది. మహిళలకు, పేదవాళ్లకు సొంతంగా వాళ్ళు కొద్దిగా సంపాదించుకునే విధంగా చేయాలని ఇక్కడ నల్గొండ సెక్యూరిటీ సంస్థ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీద అది కూడా బాగా నడుస్తున్నది. ఇంకా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో యువకులకు పని కల్పించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి అందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. తెలుగులో మీరు చూసిన ఇక్కడ పేదవారు, ముస్లింలు, దళితులు ఎక్కువగా ఉండే వాళ్ళు పెద్ద మనుషులు గవర్నమెంట్ హాస్పిటల్లో రెస్ట్ ఎక్కువ అక్కడ పోలేకపోతే ఒక చిన్న రూమ్లో నడిచేది ఉండేది. దాన్ని జైలు అథారిటీస్ వాళ్ళతో మాట్లాడి ఎన్నైనా జైలు వాళ్ళు భూమి ఇయ్యరు, ఆ ల్యాండ్ తీసుకొని ప్రైమరీ హెల్త్ సెంటర్ 2 కోట్లతో అన్ని కూడా పూర్తయినాయి. త్వరలోనే అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసిన హెల్త్ సెంటర్తో పాటు జీపీ వాళ్ళు కూడా ల్యాండ్ కూడా వాళ్ళు ఇస్తాను ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా 2-3 రూములు లేపించి ఇక్కడ వచ్చే పేదవాళ్ళకు వైద్యం ఉచితంగా డాక్టర్లు వచ్చి చెక్ చేసే విధంగా ఐ టెస్టింగ్ కానివ్వండి, ఇతర టెస్టులు ఏ టెస్ట్ ఉన్నా సరే ఇక్కడే చేసే విధంగా అది కూడా త్వరలోనే ఏర్పాటు చేపిస్తామని ఈ సందర్భంగా పట్టణంలోని ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేసుకుంటాం.